మీరు చూసాను వెంకీ ఓల్డ్ ఎగ్జాంపుల్ గా సో మీరైతే రిజల్ట్స్ చూసుకోకపోతే మాత్రం ఇవైతే చూసుకుంటే ఆల్రెడీ ఏదైతే చూసే ఉంటారు రిజల్ట్స్ అయితే మేబీ నేనైతే ఈ రిజల్ట్స్ కోసం అయితే వీడియో చేస్తాను చూడండి గాయస్ ఇక్కడ మనకి ఈ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ సప్లై నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ సప్లై నెక్స్ట్ ఫోర్త్ సెమిస్టర్ సంబంధించి రెగ్యులర్ సప్లై నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ సప్లై నెక్స్ట్ సిక్స్త్ సెమిస్టర్ నెక్స్ట్ ఎక్కడైతే ఇవ్వడం జరిగింది సిక్స్త్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ కూడా మీరు ఒకవేళ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది మీ రిజల్ట్స్ ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు ఇక్కడ ప్లీజ్ చెక్ డౌన్లోడ్ ప్రింట్ యువర్ రిజల్ట్స్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ రిజల్ట్ ఇష్యూ డేట్ ఆల్ ది రిజల్ట్స్ విల్ అపియర్ అప్ టు 30 days ఫ్రమ్ ద రిలీజ్ డేట్ సో ఎవరైతే మరి రిజల్ట్స్కు మీరు చూసుకుంటే మాత్రం 30 days వరకే ఛాన్స్ అయితే ఉంటుంది తర్వాత అయితే ఇవి అయితే రిజల్ట్స్ అయితే మరి కనిపించమని చెప్పి అయితే అక్కడ ఇచ్చారు గైస్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అయితే ఎవరైతే మాకు రిజల్ట్ కనిపించలేదు మేము ఒకవేళ ఫెయిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడైతే మీరైతే మీ రిజల్ట్స్ అయితే చూసుకోండి అక్కడ షో ఉంది కదా ఆప్షన్ ఇక్కడ షో ఆప్షన్ మీద కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ గెట్ రిజల్ట్ కూడా అయితే మీ ప్రింట్ ద్వారా అయితే ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు మాకు రిజల్ట్ తెలియదు నెక్స్ట్ మాకు ఫెయిల్ అయ్యాము అని చెప్పి అయితే అనుకుంటే మాత్రం మీరైతే రిజల్ట్స్ అయితే చూసుకోండి లేకపోతే అతను కాలేజీకి వెళ్ళేసి అయితే అడగాల్సి అయితే ఉంటుంది ఒకవేళ చూసుకోకపోతే మాత్రం ఇక్కడ మీరు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ మార్చారు ఇక్కడ వెబ్సైట్లో అయితే ఇక్కడ అప్లై ఫర్ రీవాల్యుయేషన్ అయితే చెప్తే ఇక్కడ ఇచ్చారు ఇది ముందైతే ఆప్షన్ లేదు కొత్తగా అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ రిజల్ట్ దగ్గరే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై ఫర్ రీవాల్యుయేషన్ అని చెప్పి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇదైతే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మనం ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మనకు ఒకవేళ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే మాత్రం పక్కనే మనకి అప్లై ఫర్ ఆప్షన్ అనేది తెరవడం జరిగింది మిగతా అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి థర్డ్ సెకండ్ మెమరీ ఒకవేళ చూసుకుంటే మాత్రం ఒకసారి చూసుకోండి ఎందుకంటే 14వ తేదీ కదా వచ్చాయి 2వ తేదీ వచ్చాయి కాబట్టి ఇక్కడ 6th సెమిస్టర్ సంబంధించి కూడా ఇవి కదా మన నెల 30 days తర్వాత అయితే మీకైతే మరి కనిపించవు తర్వాత ఏ వెబ్సైట్లో కూడా మనకి రిజల్ట్స్ అయితే కనిపించవు ఇది గైస్ నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్